అబ్బా బాబా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఈడైతే నువ్వు వరుస అప్పలెత్తున్నాడు అయ్యా. దోశని చూస్తుంటే ఏమనిపిస్తుందిరా నీకు? ఆకలేస్తుందండి. ప్లేట్ అయితే ఖాళీ చేసేసింది మామ. ఇప్పుడు ఇంకా ఆకలేస్తుందేమో అడుగుతాం ట్రిప్పే కానీ. సరే ట్రిప్పే ఆకలి అవుతుందారా? కొంచెం ఆకలి అవుతుంది అంటే కొంచెమే నిండింది, ఇంకా చాలా తినేటున్నాయి కాబట్టి కడుపు ఖాళీగానే ఉంది. ఇంకా ఖాళీగానే ఉందారా? అసలు ఏం తిన్నా మరి? ఓ అమ్మా, ఈ లైఫ్ ఎవరినన్నా చేసారా? లేదు, నన్నే ఒకటి తొక్కిస్తాడు. 70 రూపీస్ అంట మామ ఇది డబ్బా. జనాలు మింగుతున్నారు మామ, జనాల్ని మామూలుగా కాదు. హాయ్ మామ, అందరికీ నమస్తే, వెల్కమ్. ఎలా ఉన్నారు? మనం అయితే ఇప్పుడైతే ఫారం మాల్కి వచ్చారనమాట. నెక్సెస్ మాల్ ఇది. ఓకేనా, నేనైతే ఇప్పుడు మూవీకి వచ్చామన్నమాట. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఉంది కదా, ఆ మూవీకి అయితే వచ్చాము. ఇప్పుడు మనతో అయితే నా బాడీ గార్డ్ ఉన్నాడు, ట్రిప్పీ గాడు. అదిగో స్వెట్స్ అట్రా చూశారు కదా మోడల్. ఈ మధ్యన డ్యాన్సర్ కూడా అయ్యాడు మనోడు. డ్యాన్స్ ఒక 2 స్టెప్లు వేస్తాడు. ఇప్పుడు మూవీకి అయితే పైన మనది టాప్కి వెళ్ళిపోవాలనుకుంటాను. ఇది వచ్చేసి ఫారం మాల్లో అయితే అనమాట ఉన్నాం అనమాట. ఇప్పుడు మూవీ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఉంది కదా, చాలా బాగుంది అంటున్నారు మూవీ అయితే. మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజు అయితే ట్యూస్డే అనమాట, అందుకనే మాల్ అంతా ఖాళీ ఉంది. మార్కెట్ లేదు, గిరాకీ లేదు. అందుకని మేము అయితే ఇప్పుడు పైదాకా ఇదిగో ఇదే ఎక్సలేటర్ మీద అయితే వెళ్తాం అనమాట. ఎక్సలేటర్ కాదు మామ, ఏదో అలా అన్నాను పని, కానీ మళ్ళీ కామెంట్లు వేసుకుంటారు. చూసారు కదా మాల్, చూపిస్తాను ఉండండి ఒకసారి. చూసారు కదా మాల్ అయితేనే ఎలా ఉంది. ఇది 2nd ఫ్లోర్. ఇది అయితే 3rd ఫ్లోర్లో ఉన్నాం అనమాట మనం అయితేని. చూసారు కదా 3rd ఫ్లోర్లోనే ఎలా ఉందో. ప్రిపేర్డ్ అయితే ముందుకు వెళ్తున్నాడు. కళ్ళు కనబడుతున్నాయి బాబు. ఓకే ఊగుతున్నాడు. రాత్రి వేసింది ఇంకా దిగలేదు పాలు. ప్రిపేర్డ్ ఏదో అడుగుతున్నాడు నన్ను అయితే. ఏంట్రా ఒరే, ఎక్కడికి వెళ్ళినా 5 బర్గర్లు అంట మామ. ఎవడన్నా 1 తింటాడు, 2 తింటాడు. నేనైతే 1, 2, వీడు 5 అంట మామ. రే వద్దురా, టైం అయితే లేదు మందు. ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసామన్నమాట. థియేటర్ లోపలికి. చూసారు కదా ఎట్లా ఉందో. మన స్క్రీన్ ఎంత ట్రిప్పి? మా స్క్రీన్ నెంబర్ అయితే 8 స్క్రీన్ నెంబర్ అయితే 8 అనమాట. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతాం. 8 వెళ్ళాలో ఇది 8 ఉంది. ఇదేనేమో ఎదురు 6 రే. ఇదైతే 6 అనమాట. స్క్రీన్ నెంబర్ 8 అనమాట మంది. ఇందులో స్క్రీన్స్ కింద ఉంటాయి కదా. మార్నింగ్ అయితే ఏమి తినలేదనమాట. డైరెక్ట్ వచ్చేసి మనం లైవ్ అయితే పెట్టేసాం కదా. ట్రిప్పీ గాడు మన కోసం ఏదో ఆర్డర్ పెడుతున్నాడు. ఒకటి పిజ్జాను ఏదో పెడుతున్నాడు. కింద బర్గర్ తిందాం అనుకున్నాం, చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇదైతే స్క్రీన్ కార్డ్కి వచ్చేస్తుంది. డైరెక్ట్ పిజ్జా పెట్టుకుంటున్నాం. ఆర్డర్ పెట్టేసావరా పిజ్జా? చికెన్ టిక్కా పిజ్జా అంట. చికెన్ తినొద్దంటే ఎంతకిరా నాకు ఇప్పుడు ఎంతని బలవంతం పెడతలేదు మామ, బలవంతం పెడుతున్నాడు. పిజ్జా వచ్చేసి 300. ఓకే పర్లేదు మామ. పిజ్జా వచ్చేసేమో 300 మామ. ఇచ్చాము ఆర్డర్, పర్లేదు. కోకులకి వెళ్తేనేమో 380 రూపీస్ అండి ఒకటిని. ఎందుకు మామ 380 రూపీస్? నాకు అర్థం కాదు. మళ్ళీ ఇదిగో సర్లే అనేసి ఒక వాటర్ బాటిల్ అడిగాం మామ, లీటర్ వస్తుంది మనకి. ఇది చూడండి ఎంత సైజు ఉంది. 500 ml ఉన్నది. ఇది 70 రూపీస్ అంటే. ఇది ఆస్తి పేపర్లు అడిగేటట్టు ఉన్నారు ఇక్కడ. ఎరా ట్రిప్పి, వచ్చేటప్పుడు నా బండి తాళం చేతులు తీసుకొని వస్తామా? బండి తాళం చేతులు తీసుకుని వస్తావా? సరే అయితే ఇప్పుడైతే స్క్రీన్ స్టార్ట్ అయిపోయింది. నడు లెట్స్ గో, పరిగెడదాం. నడు. ఇప్పుడే సినిమా అయితే చూసి వచ్చామన్నమాట. ఈ గుడ్డోడు నేను కలిపి. అందుకే తీసేసా. ఇప్పుడు సినిమా అయితే బాగుంది మామ. సినిమా ఏంటంటే దాంట్లో అడ్డదారులు తొక్కి ముందుకు వెళ్ళకూడదని, అంతే. సినిమా మెసేజ్ ఏంటంటే అడ్డదారులు తొక్కొద్దు, మన వల్ల ఇంకొకటి గుడిచిపోతాడు అనేసి. అదనమాట సినిమాలో ఉన్న మెసేజ్ అయితే. బాగుంది, పర్లేదు. మీకు ఎలా అనిపించిందిరా? నాకు మంచి ఫన్ ఉంది. ఒకటి తీటగాడు ఉంటే వల్ల ఆ తీటగాడు ఇటువంటి వాడు అనమాట. అదనమాట. ఇంకోటి అంతే, మన వల్ల ఇంకొకటి నాశనం అయిపోతాడు. అది మనం చేసే ఒక తప్పు వల్ల. ఈ లైఫ్లో ఎవరినన్నా చేసేవారా? లేదు, నన్నే ఒకటి తొక్కిస్తాడు. ఈయన తొక్కేటాడు ఎవడు ఉంటాడు. మంచి మూవీ పర్లేదు, మంచి 2 hours. ఈడు మళ్ళీ రివ్యూ అవుతున్నాడు అవలేగాడు. ఇప్పుడు పార్కింగ్లోకి వెళ్ళి బండి తీద్దాం. రంజాన్ కదా మామ. చూడండి ఇక్కడ వెనకాల అయితే రంజాన్కి ఎలా పెట్టారో మాల్లోని. చూసారు కదా, వెనకాల నుంచి చూపిస్తాను ఉండండి ఒకసారి. ఎలా ఉందో, బాగుంది కదా, చాలా బాగా డెకరేషన్ చేస్తారు. ఏ పండుగ అయితే దానికి తగ్గట్టు పెడతారనమాట మాల్లో. చాలా బాగుంది, చూపిస్తాను ఉండండి ఒకసారి. ఈద్ ముబారక్ బాయ్ లోగ్, ఈద్ ముబారక్.
మరి ఇలాగే మరి రంజాన్ అయితే స్టార్ట్ అయింది మరి మనం మరి ఏం చేయాలిరా రంజాన్ స్టార్ట్ అయితే మటనా చికెనా మటన్ హలీం తినడానికి ఇప్పుడు మరి ఎక్కడ బాగుంటుంది మీరు ఎక్కడ తిని ఉంటారు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎక్కడ ఇష్టమో మీరు కమెంట్ చేయండి మళ్ళీ అది ఈ లోపల నేను ఇక్కడ ఎక్కడన్నా చూస్తాము ఎక్కడ బాగుంటుందో చూసి వెళ్తాము ఓకే మళ్ళీ కలుసుకుందాం హలీం దగ్గర ఇప్పుడైతే మనం చూసారు కదా మన జేఎన్టీ దగ్గర ఉన్న అయితే పిస్తా హౌస్కి అయితే వచ్చామన్నమాట జేఎన్టీ దగ్గర ఉన్నది హలీం తినడానికి వచ్చామన్నమాట ఇక్కడికైతే ఇదైతే జేఎన్టీ దగ్గర ఉన్న పిస్తా హౌస్ అనమాట లోపలికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు హలీం మటన్ హలీం ట్రై చేద్దాం ఇక్కడైతే బయట అయితే ఇక్కడ చూసారు కదా మొత్తం దుకాణం పెట్టారు హలీంది చాలా పెద్దగా అయితే పెట్టారు అనమాట చూద్దాం ఇప్పుడైతే లోపలికి వెళ్దాం చూసారు కదా అక్కడైతే లిస్ట్ అయితే ఈ రకంగా ఉందన్నమాట ఇక్కడ మామూలుగా అయితే లైన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇది ఇక్కడ తినడానికి ఏముండదు మనమే ఇచ్చుకుని బాక్సులు అయితే తినాలి ట్రిప్ గారు చూసుకోండి మొత్తం ఆనియన్స్ అయితే ఎట్లా కుప్ప అయితే వేయించాడు మా ఆనియన్ చూసారు కదా ఇదనమాట పిస్తా హౌస్ హలీం అనమాట 320 రూపీస్ ఇక్కడే 370 అని ఉంటుంది చూసుకోండి ఓకేనా 370 అంటే మీకు చేతిలో ఇక్కడే 370 రూపీస్ ఒకటి ఉంటుంది 370కి ఏమి ఇస్తున్నారా చెప్పిస్తున్నారు అనమాట 50 రూపీస్కి సేమ్ క్వాంటిటీ సేమ్ వస్తుందంట కానీ చెప్ప ఒకటి ఎక్స్ట్రా అనమాట ఇదైతే తినేసి టేస్ట్ చూద్దాం చాలా బాగుంటుంది టేస్ట్ ఏం చెప్పక్కర్లేదు తినేద్దాం ఇంకా ఏం పెడుతున్నారా ట్రిప్పి స్నాప్ కాదురా మేమైతే ఒకటే తీసుకున్నాం అనమాట మళ్ళీని వేరే చోట కూడా వెళ్ళాలి ఇంకా టేస్ట్ చేయాలి వేరే అందుకని దానికోసం ఒకటే తీసుకున్నాం దీంట్లో ఆయిల్ గట్టిగా వేసాడు పుదీనా ఆనియన్ చాలా బాగుంది మామ సూపర్ ఉంది ట్రిప్గా టేస్ట్ చేస్తాడు ఇప్పుడు చేయరా ట్రిప్పి స్నాప్ పెట్టు స్నాప్ అరే పెట్టరా నోట్లో పెట్టరా ఎట్లా ఉంది ఓకే ఆనియన్ దింగి తినే కొంచెం ట్రిప్పిగాడు అయితే మళ్ళీ ఆనియన్స్ అయితే వేసుకుని వస్తున్నాడు అనమాట మళ్ళీ నిమ్మకాయ కూడా తెచ్చాడు అరే నువ్వు ఇచ్చే 320కి మొత్తం ఆ దగ్గర సావదప్పుతున్నారు అయ్యా వాడు ఇట్లా చూస్తున్నాడు నన్ను హలీం అయితే తినేసాం మామ చాలా బాగుందన్నమాట హలీం అయితే నీకు ఎలా అనిపించిందిరా నోట్లో ఇంకా టేస్ట్ అట్లనే ఉంది కానీ నిజంగా పిస్తా హౌస్ హలీం ఇస్ బెస్ట్ మళ్ళీ గుమ్ముదాం మళ్ళీ వెళ్దాం నువ్వు వెళ్ళే లోపల ఉంటాయి ఎక్కడికే వద్దాంలే ఇప్పుడు ఇంకా వేరే టేస్ట్ చేయాలన్నమాట దాని గురించి కొంచెం తక్కువే తిన్నాము ఒక డబ్బానే మళ్ళీ వద్దాం మళ్ళీ ట్రై చేద్దాం చూసారు కదా బాయ్ బకెట్ పోరేడు అమ్మ ఇక్కడ సర్వే 1 నుంచి ఎంత 60 మెంబర్స్ దాకా ఉంది మామ పెద్ద బకెట్లు వేసి ఇస్తాడంట బాత్రూమ్కి వెళ్ళే బకెట్ అంటారుగా దాంట్లో ఇస్తాడంట సరే ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి రా ఇప్పుడు ప్లాన్ డిఎల్ఎఫ్ అంట నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్దాం మరి అలాగే హలీం తినేసాక మరి ఒక సోడా కొడదాం చూసారు కదా మనం అయితే సోడా బండి కాడికి అయితే వచ్చేద్దాం అనమాట లెమన్ సోడా ఒకటి తాగేసి డైరెక్ట్ బండి దగ్గరికి వెళ్ళిపోదాం అన్న అయితే మన కోసం అయితే ఇప్పుడు నిమ్మకాయ సోడా అయితే చేస్తున్నాడు అనమాట అన్న సాల్ట్ కరెక్ట్గా వేసేసి నిమ్మకాయ గట్టుకు వస్తాను రసం అంతా దిగాలి అరే పడతాడు రా ఒరే నువ్వు చేయరా అదే ట్రిప్ గడ అయితే చేసేస్తున్నాడు ట్యాక్స్ ఎక్కువ అన్నాడికి సోడా అయితే తాగుతున్నాం మామ ట్రిప్ గడ్ చెయ్యి ఎందుకో వెనక్కి వెళ్ళింది అది ఎందుకో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఇప్పుడైతే సోడా వేసేద్దాం ఇది మొఖం చూసి పైసలు అయితే వద్దంటున్నాడు అన్న వెనకాల ఇది హైటెక్ సిటీ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అనమాట ఇది ఇప్పుడు ఇది దిగ్గానే మనం అది సైబర్ టవర్ డిఎల్ఎఫ్కి వెళ్తున్నాము మన ట్రిప్ ఇక్కడ మరి మ్యాప్ పెడతాడో వాడికి తెలుసో తెలీదు డైరెక్ట్ ఇప్పుడు అయితే మనం డిఎల్ఎఫ్లోకి వెళ్ళిపోదాం బాగుంది మామ ఇక్కడ నుంచి లొకేషన్ సన్సెట్ చూసారు కదా ఎట్లా ఉందో మొత్తం సూర్యుడు నేను వస్తున్నాను అనేసి కిందకి డౌన్ అవుతున్నాడు ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లగా మారిపోయాడు వాడు మనిషిలా కాదు మండే అగ్ని కిరీటంలా కనబడతాడు మరి బండి కదలాలంటే పెట్రోల్ ఉండాలి కదా మరి పెట్రోల్ ఉండాలంటే బంకుకి రావాలి బంకులు అయితే కొట్టించుకుని వెళ్ళిపోదాం ఇప్పుడు ట్రాఫిక్ ఒక అరగంట అయితే వేసిండు మామ ఇక్కడ మావయ్యలు అయితే చూసారు కదా సైబర్ టవర్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు రైట్కి వెళ్ళిపోతాం ఇక్కడైతే శిల్పారామం అయితే ఉన్నది ఇక్కడ రైట్కి వెళ్ళిపోతాం ఓకేనా ఇప్పుడు శిల్పారామం దాటి ముందుకు వెళ్తాము ఈ రోడ్లోంచి వెళ్తున్నాం అనమాట మేము శిల్పారామంకి ఆపోజిట్ ఒకటి ఉంటుంది మామ ఏటకోడి తోటకూర ఏంటది తోటకూర ఏటకూర అని ఒకటి ఉంటుంది మామ రెస్టారెంట్ ఏదో మొత్తం మీద అక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంటుంది చిత్తూరి నాయుడు గారి తోటకూర ఏటకూర అన్నీ ఉంటాయి అందులోని ఇక్కడైతే మేమైతే డిఎల్ఎఫ్ గల్లీలోకి అయితే వచ్చాం మామ ఇది ఫ్రెండ్స్ ఫుడ్స్ అంట ఇక్కడ
ఇక్కడ మాకు ఒక ఐటెం అయితే చెప్పారనమాట, ఉన్నాను చెప్తా. ఇక్కడ ఏంట్రా ఆర్డర్ ఇచ్చింది ఏంటి? చికెన్ కొత్త పరోటా. చికెన్ కొత్త పొరాటా అంటే ఇది తమిళనాడు స్పెషల్ అంట. ఒకసారి ట్రై చేసేద్దాం, లోపలికి అయితే వెళ్తాము. అది ఎలా ఉంటుందో చూపిస్తాను, ఎలా చేస్తున్నారో ఒకసారి. చూసారు కదా లోపల అయితే ఇలాగ మెనూ అయితే ఇలా పెట్టున్నాయన్నమాట. ఇక్కడ కౌంటరు, ఇక్కడ అయితే మనకి చేసి అయితే ఇస్తారనమాట. ఇక్కడ అయితే బయట అయితే ఈ రకంగా ఉందన్నమాట సిట్టింగ్ అయితేని. అదేవిధంగా మనకి ఇదిగో ఈ రూమ్లో కూడా ఈ రకంగా ఉంది సిట్టింగు. ఇక్కడ తమిళనాడు స్పెషల్ అన్నీ చేస్తారనుకుంటా, ఈ రకంగా అయితే ఉందన్నమాట. మనకి ఎక్కడైతే చేస్తారు, మనకి చూద్దాం. ఇప్పుడు అయితే మనం చేసేటప్పుడు మీకు చూపిస్తాను వీడియో అయితే. మనం అయితే పొరాటాలు అయితే ఒక రకమే తింటాం కదా, ఎప్పుడు ఆలుగడ్డ కర్రీ, వేరే వేరే తోటి కర్రీ. ఇక్కడ పొరాటాలు ఎన్ని రకాలు ఉన్నాయో ట్రిప్ గారు చెప్తాడు చూడు. ఎన్ని రకాలు ఉన్నాయరా? 15 వెజ్, 10 నాన్ వెజ్ రకాలు. 15 ఏమో వెజ్లోని రకాలు ఉన్నాయంట, పొరాటాల్లోని. నాన్ వెజ్లో 10 ఉన్నాయంట. ఏంది మామ ఇవి? చూద్దాం. మనం అయితే ఒక టైప్ ఆఫే చేస్తున్నాం అనమాట. ఈరోజు మొత్తం ఫుడ్ మీద పెట్టాము. మొత్తం ఇదేంట్రా గల్లీ, డిఎల్ఎఫ్ గల్లీ అంతా తిరుగుదాం అనమాట. ఏమేమి బాగుంటాయో అన్నీ ట్రై చేద్దాం, ఓకేనా? ఇప్పుడైతే అది మేకింగ్ కూడా చూపిస్తాను ఛాన్స్ ఉంటే, ఓకే? అక్కడైతే మనది ఫుడ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు అన్న అయితే మనకైతే పొరాటా అయితే చేస్తున్నాడు అనమాట. చేయబోయా ఆనియన్స్, కరివేపాకు, టమాటాలు మొత్తం అయితే వేసిండు. ఉప్పు కారాలు మొత్తం అయితే ఏదో చేస్తున్నాడు. ఇందులో కర్రీ వండుతున్నాడు. అచ్చా పనోబాయ్. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే వరలక్ష్మి టిఫిన్ సెంటర్కి బ్యాక్ సైడే ఉన్నదనమాట ఎగ్జాక్ట్లీ. కానీ అన్న అయితే రెడీ చేస్తున్నాడు, మీకు చూపిస్తాను చూడండి. అన్న అయితే ఎగ్ కూడా వేసిండు అనమాట అందులోని. అన్నీ వేసాము, అట్లా పెట్టిండు. అటు ఇటు కొద్దిసేపు ఫ్రై కింద చేస్తున్నాడు అనమాట. ఇక పొరాటా అయితే పీకుతున్నాడు మొత్తం. తొకడా అయితే చేసిండు. ఇప్పుడు దాన్ని చూడండి, కైమా చూసిరుగా మామ. ఇక్కడ అయితేని పొరాటాని మొక్కలు పీకి పాడేసిండు అందులోని. అదేదో సాంబార్ అయితే వేసాడు. తమిళనాడు స్పెషల్ అబ్బాయి అది. తమిళనాడు అయితే స్పెషల్ అంట, చికెన్ గ్రేవీ అంట అది. కుమ్ము కొరుకు మాకు గుద్దుతున్నాడు గట్టిగాని. గుద్దు చికెనా భయ్ అది? ఏంటి చికెనా? ఓకే మసాలాలు గట్టిగా చేస్తున్నాడు అన్న. అయితే చాలా బాగా చేస్తున్నాడు. చూసారు కదా, దాని మీద పెట్టి తొకడా చేస్తున్నాడు అనమాట. ఎక్సర్సైజ్ అవుతుంది. ఓకే అయిపోయిందంట. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. ఇప్పుడు అయితే ప్లేట్లు అయితే చేసిండు. క్వాంటిటీ చూడండి బాగానే వచ్చింది. ట్రిప్పిగాడు అంటాడు అయితే ఒకటి తినేస్తాడు. మనమైతే ఆలోచించాలి. ట్రిప్పిగాడు అయితే 4 లపలపలు ఆడించుకుంటూ వస్తున్నాడు. వచ్చిండు. ఇదిగో ప్లేట్ అయితే తెచ్చేసిండు అనమాట. దీంట్లోకి షేర్వా ఏదో ఇచ్చిండు, 2 స్పూన్స్. ట్రై చేద్దాం మామ, ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. చూసారు కదా మామ, ఇప్పుడు అయితేనే ట్రిప్పిగాడికి ఆగట్లేదు. నాకైతే కొద్దిసేపు అయితే ఆగుతున్నాను. ఏదో గుత్తు పొరాటానా? కుత్తు పొరాటా అంటే ఇది అయితేని. ఇది తమిళనాడు స్పెషల్ అంట. పేర్లు మనకి తిరగట్లా. బాగుంది మామ, మరీ అంత స్పైసీ లేదు. పొరాటాని ఈ రకంగా కూడా చేస్తారు. చికెన్ వేసి కొట్టిండు కదా, చూసారు కదా ఎట్లా ఉందో. చాలా బాగా చేశాడు, బాగుంది. కొంచెం చెరువు వేసుకుంటున్న ట్రిప్ గారు సరిపోవట్లేదు. క్వాంటిటీ కూడా మస్తు అయిపోద్ది మా మంచిగా ఆకలి వేసినప్పుడు ఒక ప్లేట్ సరిపోద్ది. ఇది బాగుంది టేస్ట్ అయితేనే. ఇది వేసాక ఎలా ఉంది? చెరువు వేసాక నీకు ఎలా అనిపిస్తుంది టేస్ట్? కానీ నిజంగా టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మనం ఇప్పుడు పరోటా కూర మిక్స్ చేసి వాడు ముందే అన్ని మిక్స్ చేసి ఇచ్చిండు. కానీ ఇటువంటి పొరాటా ట్రై చేయాలంటే మరి ఈ ప్లేస్కి వచ్చేయండి, ఓకేనా? చాలా బాగున్నది పొరాటా అయితే. నేను చెప్తున్నాను కదా, తిని చెప్తున్నాను. మీరు కూడా ఎప్పుడన్నా తిన్నారో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ, ఓకేనా? తినేద్దాం ఇంకా మిగతా ఆఫ్లైన్లో. పరోటా మంచి ప్లేసెస్ తెలిస్తే కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. వీడు వచ్చి తింటాడు, మీరే తినిపించాలి. అమ్మో పైసలు మొత్తం అయిపోతాయి. హాస్టల్ అమ్మితే వీడికి తినిపించాలంటే. టేస్ట్ అయితే మామ చాలా బాగుంది, తినాలని ఉంది. కానీ ఇంకా వేరే ట్రై చేయాలి కదా, దానికోసం కొంచెమే తిన్నా. మనిషివా మనమా? అరే నీ కొత్త
మామూలుగా కాదు మామ, ఆల్రెడీ ప్లేట్ ఖాళీ చేస్తాడు. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. నీకు బాగా అనిపించిందరా? నిజంగా బాగుంది. మీరు డిఎల్ఎఫ్ గల్లీలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. వరలక్ష్మినా వరలక్ష్మి టిఫిన్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి మామ కంపల్సరీని. మనోడికి చెప్పండి మన తరపు నుంచి వచ్చినందుకు డిస్కౌంట్ ఏమీ ఇవ్వడం. ఇంతకీ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు కదా మామ? 130 రూపీస్ అనమాట. వర్తే 130కి. మనం షవర్మా ఇవి తింటాం కదా, అదే టైప్లోనమాట. చికెన్ వేసి మంచిగా చేసి ఇచ్చాడు. ఆ టైప్ టేస్ట్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గల్లీలోకి వచ్చినప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఒక 2-3 అనుకున్నాము, వాటి దగ్గరికి వెళ్దాము. ఏది వెళ్తామో తెలియదు. ఫస్ట్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. మనమైతే డిఎల్ఎఫ్ గల్లీలో అయితే ఉన్నాం మామ. మనం ఇప్పుడు ఇక్కడైతే మొత్తం ఫుడ్ కోర్టులు చూసారు కదా, ఫుడ్ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడైతేని. ఇప్పుడైతే ఒకటి ట్రై చేసాం కదా, మిగతా ఏంటని ట్రిప్పిగాడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం తిందాంరా? పుల్లట్లు, పల్లెకోడి పుల్లట్లు అంట మామ. ఇప్పుడు అది ట్రై చేద్దాము. వెనకాల ఉంది చూసారు కదా, గల్లీ అంతా చాలా హడావుడిగా అయితే ఉందన్నమాట. డిఎల్ఎఫ్ గల్లీ చూసారు కదా మామ, మొత్తం ఇక్కడ మామూలుగా ఉండదు. అయితే గల్లీ అంతా రష్ అవుతుంది. ఎక్కువసేపు అయితే జర అయితే అవుతుంది కదా మొత్తం. ఇక్కడ మొత్తం మసాలాలు వస్తాయంట. చూసారు కదా డిఎల్ఎఫ్ గల్లీ అంతా అసలు ఖాళీ ఉండదు మామ. ఈ రోడ్డు అంతా బిజీగా అయిపోతుంది. అసలు వెహికల్ వెళ్తానికి ఉండదు. అంతలా జనాలు వస్తారనమాట తినడానికి. ఈ గల్లీలోకి అయితే అంతలా వస్తారనమాట తినడానికి. మంచిగా ట్రిప్ ఇలాంటి వాళ్ళే ఉంటారు సగం మంది. మొత్తం అన్ని రకాలు టేస్ట్ చేస్తారు ఇక్కడ గల్లీలోని. ఈడొక్కడే కాదు, ఈడికి లాంటి వాళ్ళు వస్తారు. ఈడు ఆల్రెడీ చాలా మంది దగ్గరతో వచ్చాడంట, అబ్బాయిలతోనో అమ్మాయిలతోనో. మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో, మీరే చెప్పాలి అది. ఎవరితో వచ్చావురా? కాదు, ఇదైతే రాంగ్ ఇన్ఫర్మేషన్. మరి డిఎల్ఎఫ్ గల్లీలో మరి మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటో ఒక్కసారి చెప్పేయండి కామెంట్ సెక్షన్లో. నీకేమి ఇష్టం రా ఇక్కడ? వరలక్ష్మి టిఫిన్స్ ఎందుకో తెలుసు అందరికి. ఇడ్లీ అంట. ఇడ్లీ ఏమి ఇడ్లీరా? కారం గీ ఇడ్లీ అంట. ఇదిగో వరలక్ష్మి అక్కడే ఉన్నాం మనం అయితేని. ఓకే, ముందైతే ఆ పల్లెటూరు పుల్లట్లోకి వెళ్ళట్లో చికెన్ పుల్లట్లు అయితే తినేసి అప్పుడు ఇక్కడికి వద్దాం. చూసారు కదా పల్లెకోడి పుల్లట్లు అంట. దీని దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు ఇక్కడైతే పుల్లట్లు ట్రై చేద్దాం. చూసారు కదా మామ, పల్లెకోడి పుల్లట్లు అంట విత్ చికెన్ కర్రీ. దీంతో ఇప్పుడు ట్రై చేసేద్దాం. ఆ స్మెల్ అయితే వస్తుంది. ఇది ఇంట్లో వేసుకునే దోశల టైప్ కాదు, ఇది ఇదో పులప్ పిండి అనుకుంటాను. విత్ ఆనియన్ లెమన్ ఇచ్చిండు. చికెన్ పుల్లట్లు అనమాట. అంటే దోశలాగా వేసారు. అట్లంటే అవి వేరు ఉంటాయి. ఇప్పుడు ట్రై చేద్దాం. దోశని చూస్తుంటే ఏమనిపిస్తుందిరా నీకు? ఆకలేస్తుందండి. ఇప్పుడే తిన్నాడు పొరాటా, అరగంట కూడా అవ్వట్లేదు. విత్ దోశ, చికెన్ కర్రీ, పుల్లట్టు కదా. మరి ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. చికెన్ ముక్కలు కూడా ఉన్నాయి, ముక్కలు ఆడి తింటాడు. నా వంకాయ చూస్తున్నాడు. ఇదో టైప్ ఆఫ్ టేస్ట్ మామ. పర్లేదు, బాగానే ఉంది. పర్లేదు, అంతే. ట్రై చేయండి. ఇంట్లో మనం దోశలు వేసుకున్నట్టు ఉంది. మరీ అంత పుల్లట్లు కింద ఏమీ లేదు. పుల్లట్లు అంటే అట్లతో అది వేస్తారు చూడు ఊరిలో, అవి అనమాట. అవి బాగుంటాయి. ఇది అంత లేదు, ఏదో దోశలో వేసుకున్నట్టే ఉంది. లైట్ కదా, నార్మల్గానే ఉంది. అంత పుల్లగా ఏం లేదు, నార్మల్గా. పుల్లగా ఉంటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో. నీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, ట్రై చేయొచ్చు ఒకసారి. అంతే, ట్రై చేయొచ్చు. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ పక్కనే అనమాట ఇది అయితేనే. కానీ దీని రేట్ వచ్చేసి 180 రూపీస్ అనమాట. ట్రై చేయండి మామ, పర్లేదు, బ్యాడ్ ఏం కాదు, పర్లేదు. అంతే, పుల్లగా లేదు, నార్మల్ దోశల్లో టైప్ ఉంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది కొంచెమే. ఇప్పుడైతే వరలక్ష్మి టిఫిన్స్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే గీ కారం ఇడ్లీ అనమాట. చూద్దాం ఇప్పుడు గీ కారం ఇడ్లీ అనమాట. ట్రిప్ అయితే ప్లేట్ ఇచ్చిండు. వేస్తున్నావు భయ్యా? టీకే 1 మినిట్ అంట. మరి గీ కారం ఇడ్లీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనోడైతే వేస్తున్నాడు. ఈడైతే వచ్చిన కాడి నుంచి గీ కారం ఇడ్లీ అంటున్నాడు. ఫస్ట్ ఇదే తిందాం అన్నాడు. మిగతా అన్నీ ట్రై చేసాం, లాస్ట్ని ట్రై చేస్తున్నాం అనమాట. ముందైతే ఇప్పుడు మనోడు వేసేస్తాడు. ప్లేట్లో చూపిస్తాను ఉండండి. వరలక్ష్మి టిఫిన్స్ గుర్తుపెట్టుకోండి డిఎల్ఎఫ్లో, మీకు తెలిసే ఉంటుందిలే. ఇడ్లీ అయితే పెడుతున్నాడు బాయ్. 3 ఇడ్లీ అయితే పెట్టిండు. కారం వేస్తున్నాడు. కరెక్ట్గా స్పైసీ ఉండాలి భయ్యా. దబా ఇచ్చి అయితే వేస్తున్నాడు. అలాగే మరి నెయ్యి గుమ్మలు ఆడిపోతుంది. చూశారు కదా ప్లేట్ అయితేని. అన్న గట్టిగా వేస్తున్నాడు నెయ్యి కూడా. థ్యాంక్స్ అన్న. చట్నీ మా వాడికి చట్నీ ఒకటే తింటాడు, ఇడ్లీ తిండు. చట్నీ గట్టిగా వేసాయి. చూశారు కదా మామ, గీ కారం ఇడ్లీ అనమాట. ఎట్లా ఉందో చూడండి. గరం ఉంది మామ. చట్నీ, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ. అమ్మ, ఇడ్లీ కారం నెయ్యి తగిలిద్దాం ఉండండి ఇప్పుడు. రారా. ఈడైతే నువ్వు వరుస అప్పలెత్తున్నాడు అయ్యా. ఈడు
ట్రై చేయి. టీ అయితే గట్టిగా వేసిండు మామ కారంతో. చట్నీ ఏం పెట్టుకోలేదు ముందు. అబ్బా బాబా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చాలా బాగుంది ఇడ్లీ. విత్ చట్నీ పెట్టుకుందాం. 3 ఇడ్లీ మామ. 3 ఇడ్లీ వచ్చేసి 85 రూపీస్. 85 రూపీస్ అనమాట 3 ఇడ్లీ. నెయ్యి, కారం, చట్నీ. చట్నీ కావాలితే అడగండి, వేస్తారు మన పేరు చెప్పి. ఇలా పెట్టుకొని ఇలా ఉంచుకొని గుమ్మలు ఆడిపోతున్నాం మామ ఇడ్లీ అయితేని. ఇలా మీరు కూడా ఆకులు నాకే ఉంటారు కదా. ఈడైతే నాకుతున్నాడు. అరే బాబు ఇడ్లీ అయిపోతున్నారు, ఇంకేం నాకుతున్నావురా బాబు. మా ఈడైతే చట్నీని కూడా వదలతలేదు మామ ఈడు. మీరు కూడా నాకే ఉంటారు కదా ఫ్రెండ్స్, నిజం చెప్పండి. ఇలా ఇప్పుడైతే ఇడ్లీ తినేసాం మామ. ఇలా మళ్ళీ బయటకు వచ్చాము. ట్రిప్ ఇక్కడ మళ్ళీ ఏదో అంటున్నాడు మామ ఈడు. చెప్పరా. ఇంత తిన్నాం, లాస్ట్కు డెజర్ట్ ఒక స్వీట్ లేకపోతే ఎట్లా చెప్పు. డిజర్ట్ అంటే మామ ఈడు నా తల తింటున్నాడు మామ. అందులో ఒక ఇడ్లీ నేను తింటే 2 ఇడ్లీ ఈడు తిన్నాడు. ఇప్పుడు మరి ఆ స్వీట్ కోసం ఎక్కడికి వచ్చాం? జస్ట్ ఇలా యూటర్న్ చేసుకుంటే చూసారు కదా, మిలాన్ జ్యూస్ సెంటర్. మిలాన్ జ్యూస్ సెంటర్ అంట. ఇక్కడ వెనక్కి జ్యూస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ దేంతో చేసేది? మలైతో చేస్తారు. డిలెట్ సీజనల్. ఇప్పుడు ఏముంటుంది? మ్యాంగో ట్రై చేద్దాం. లోపలికి వెళ్ళిపోదాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడైతే చూసారు కదా మామ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ దాని ప్రైజెస్ వేసి ఉన్నాయి అనమాట. ఇక్కడే ఈ కింద వచ్చేసి ఇప్పుడు సీజనల్ అనమాట మ్యాంగో. మేము తీసుకున్నది అయితే మ్యాంగో అనమాట. మ్యాంగో ట్రై చేద్దాం ఇప్పుడు. చూసారు కదా ఇక్కడ అంతనే ఫ్రిడ్జ్లో అయితే అయ్యే పెట్టున్నాయి. ట్రిప్పి మామ అయితే ఓపెన్ చేస్తుండ్రు ఇప్పుడు. మ్యాంగో డిలైట్ ఏది ఇది? బాబా దీని మీద అయితే మ్యాంగో వేసిండ్రు. టేస్ట్ ఎట్లా ఉంటుందో నేనైతే మన అదేమంటారు కృష్ణపట్నంలో అయితే ట్రై చేశాను. ఇక్కడ కూడా ట్రై చేద్దాం ఎట్లా ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది అంటుండు. ఇదైతే మ్యాంగోది అనమాట. టేస్ట్ చేద్దాం. బాగుంది మామ, నువ్వు చెప్పినట్టు ఉంది. నేనైతే కృష్ణపట్నంలో తిన్నాను, తర్వాత మళ్ళీ ఇక్కడే ట్రై చేస్తున్నాను. బాగుంది మామ, టేస్ట్ బాగుంది. సీజనల్ అనమాట ఇది. నేను అక్కడ తిన్నది సీతాఫలం తిన్నాను, ఇదైతే మ్యాంగో అనమాట. బాగుంది. నేనే తిన్నాను, నువ్వు తింటావా? నేను స్వీట్స్ తినను ఫ్రెండ్స్. ఓకే అయితే నిజంగా మొత్తం దేని దగ్గర అమ్మా చాలా బాగుంది. 2 పార్సల్ చేయించుకుంటాను. ఓకే అవన్నీ తిన్నాం కదా మామ. ఇప్పుడు వేడివేడిగానే ఇప్పుడు చల్లగా ఉంటాను అనమాట. ఇది మ్యాంగోది చాలా బాగుంది. చల్లగా మెత్తగా ఉంది. ఓకే మీరు కూడా ఈ గల్లీలోకి వస్తే ఇలా ట్రైల్ వేయండి. పొట్ట అయితే ఫుల్ అయిపోయింది మామ. అయినా కూడా పార్సల్ తీసుకున్నాం. వరలక్ష్మి సెంటర్లోంచి ఏమో ప్లేట్ ఇడ్లీ, అదేంటారు అది మిలాన్ జ్యూస్ సెంటర్లోంచి ఒక మ్యాంగో డిలైట్ 2 పార్సల్ చేయించాం. ఓకే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. మరి వీడియోకి అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. ట్రిప్ గైడ్ కోసం ఒక కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇప్పుడు పొట్ట నిజంగా చెప్తున్నా మామ ఫుల్ అయిపోయింది. వినాయకుడికి పొట్లాగా అయింది. ఇంటికి వెళ్ళక ఖాళీ చేయాలి. ఇప్పుడైతే చిన్న పని ఉంది, అక్కడ కూడా వెళ్ళిపోతాం. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. షేర్లు కూడా చేసేయండి వీలైతే. డిఎల్ఎఫ్ సెంటర్లో మీకు ఏమేమి ఇష్టమో ఫేవరెట్ ఫుడ్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్ మామ.